సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ముంబై నటి జత్వానీ కేసులో ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా పడింది. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక ముంబై సినీ నటి జిత్వానీ కేసులో విజయవాడ అప్పట్లో డీసీపీగా పనిచేసి సస్పెన్షన్ గురైన విశాల్ గున్నీకి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ ను విశాల్ గున్నీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం దాన్ని విచారించిన హైకోర్టు అక్టోబర్ 1 వరకు కూడా గున్నీపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 1 వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా, అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఈ రెండు పిటిషన్లపై కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ రెండు కేసుల విచారణ కూడా అక్టోబర్ 1 వాయిదా పడింది. ఇక విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అదే రోజు అంటే అక్టోబర్ 1 3 కలిపి విచారించే అవకాశం ఉంది అని చెప్పి న్యాయవాద వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ గున్నీని కూడా అక్టోబర్ 1 వరకు ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విజయ్ చంద్రిక. థాంక్యూ రామారావు.